రెసిపీ. ఓకే, మరి అంజలి గారు స్టార్ట్ చేద్దామండి. టైం స్టార్ట్ చేసేనా? స్టార్ట్ చేస్తే ఆవిడ రెడీగా ఉన్నారు వంట వండడానికి. రెడీ గీత? 1 2 3 స్టార్ట్. నువ్వే టైం తిన్నావు కదా అక్కడ 3 సెకండ్లు. ఎప్పుడు నువ్వేనా తినేది? స్టవ్ వెలిగించేసేయండి ఫాస్ట్ గా. నాకు తెలుసు, నాకు తెలుసు. పాలు ఇక్కడ వేయండి. స్టవ్ వెలిగించేసి 1 స్పూన్ నెయ్యి వేయాలండి. ఆల్రెడీ తాలికలాగా ఇలా చేసి పెట్టారా? అవునండి, గోధుమ పిండి తడిపేసి ఇలా పూరి పిండిలా కొంచెం గట్టిగా తడుపుకొని చేసేయాలి. ఓకే, పాలు మరిగే లోపల జీడిపప్పు బాదాము ఫ్రై చేసి పెడతాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసరికి చేసేయండి అంతే. ఏంటి చేసేసేంటి? ఓకే, నేను చేసేస్తాను. మీరు అన్నారు కదా హెల్ప్ చేస్తారని. హెల్ప్ చేస్తాం, చిన్న చిన్న. ఓకే ఓకే, నేను చేసేస్తాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇది కట్టేసేయరా. ఆఫ్ చేసేనా? ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తే కట్టేసేయండి. ఇది కూడా సిమ్లో పెట్టండి. కట్టేస్తే పాయసం ఎలా చేస్తారు? లేదు, పొంగిపోతుందని. పొంగదులేండి. నెయ్యి వేసేస్తే ఇది అంటుకోకుండా బాగా ఉంటాయి అన్నమాట. సో పాలు మరిగేటప్పుడే నెయ్యి వేస్తే బాగా తాలికలు వేసేటప్పుడు అంటుకోకుండా ఉంటాయి. బాగా ఉంటుంది అనమాట. ఇవి ఒక బౌల్లో తీద్దామా? ఇప్పుడు ఇది ఉడికేంత వరకు వేరే ప్రాసెస్ లేదు. ఇంకేముందండి ప్రాసెస్? పాడతాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను గీత, ఇప్పుడు వద్దంటే చాలా ఫాస్ట్ పాడండి. అయితే కొంచెం వాటర్ ఇవ్వరా అండి, కొంచెం యాడ్ చేస్తాను. ఇందులో చిక్కబడిపోతుంది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే. సో మీరు మా కోసం పాట పాడండి. పాడనా? పాడండి. విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా, నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా, దుష్ట శిక్షామణి ధరణి సన్మార్గ, ఇష్టదేవతవమ్మ ఇలవేల్పు దుర్గా, విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా, నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా, బ్రహ్మ పట్టపురాణి భారతి వియందు, వైకుంఠపురమందు వరలక్ష్మి యందు, కైలాస శిఖరాన శ్రీ గౌరియందు, పాలించరావమ్మ పాలాక్షి యందు, పాలించరావమ్మ పాలాక్షి యందు, విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా, నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా, కంచి కామాక్షమ్మ కాపాడవమ్మ, మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మ, కరుణించి రావమ్మ కనక దుర్గమ్మ, పసుపు కుంకుమనుదుట పదిలంగ ఉండ, విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా, నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా, దుష్ట శిక్షామణి ధరణి సన్మార్గ, ఇష్టదేవతవమ్మ ఇలవేల్పు దుర్గా. ఈ పాట ఏ స్టైల్లో ఉంది కొంచెం చెప్పండి మీరిద్దరు. అందరూ తెలిసిన ముత్యాల ముగ్గుల పాట. ఓకే, సో మధ్యలో కాస్త పంచదార కొంచెము బెల్లం వేసుకొని అది కరిగించాలండి. అది విలాయచీ ఫ్లేవర్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇది కొన్ని స్వీట్స్కి ఇది వేస్తే సూట్ అవ్వదు, కానీ దీనికి ఇదే ఎక్సలెంట్ అనమాట. అలా అని చెప్పి మొత్తం ఇలాచీ ఫ్లేవరే వస్తే కష్టం. అలా ఉండదు కదా, కొంచెం వేసాను కదా నేను, దీనికి సరిపడినంతే క్వాంటిటీ వేసాను కదా, ఎక్కువ వేయలేదు కదా. ఓకే, అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ అది జీడిపప్స్ అవి ఇచ్చేసేయండి. జీడిపప్స్, కిస్మిస్, డేట్స్. ఓకే, అయిపోయిందండి. ఇది బౌల్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చెరీస్తో నేను డెకరేట్ చేసి ఇచ్చేస్తాను జడ్జెస్కి. ఇవ్వండి. ఎలా ఉందండి, ఎలా కనబడుతుంది మీకు? తినాలనిపిస్తుందా జడ్జెస్ కన్నా ముందే? ప్రెజెంట్ అయితే ఏమనిపించట్లేదు. అయ్యయ్యో, జడ్జెస్ కన్నా ముందే తినాలనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను. మొత్తం మీరే చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ఇది నేను నైవేద్యం చూపిస్తాను. మసాలాలు సంథింగ్ సంథింగ్ ఇందులో ఏవి లేవు కనుక. ఏంటి మాట్లాడట్లేదు ఇద్దరు? మీరు మాట్లాడుతున్నారుగా. అవునా? ఓ థ్యాంక్ యూ. ఇలా ఇవ్వండి పాపం. వేడిగా ఉంది, మీరు జాగ్రత్త పట్టుకోండి. నేనైతే బాగా పట్టాను కానీ. అయ్యో, నాకు కూడా అలవాటేనండి. అవునా? ఈవిడ మాటలు అసలు ఆపేలా లేదండి. మొత్తానికి ఈ పాయసం ఈవిడ 11 minutes 27 seconds లో తయారు చేశారు. మరి గోధుమ తాలికల పాయసం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేసే విధానం. గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని చేత్తో చిన్న చిన్న తాలికలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వేరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తాలికలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కరగనివ్వాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. అంతే, గోధుమ తాలికల పాయసం రెడీ. అంజలి గారు,
ఇదిగోండి మీ పాయసం. అమ్మవారిని కంగారు పెట్టకండి, ఎక్కువ కబుర్లు చెప్పకుండా నైవేద్యం పెట్టేసి తొందరగా అమ్మవారు వచ్చేయండి. ఇంతవరకు అందరితో సైలెంట్ గా ఉంది ప్రోగ్రామ్ చేస్తుంటే, ఇప్పుడు చాలా సరే, మీరు వెళ్ళి మాట్లాడించండి, పోనీ. మాట్లాడించండి ఆవిడతో 2 మాటలు. వెళ్ళి కూర్చోండి అక్కడ అంజలి వెళ్ళండి. గారు. ఇంకా ఒక్కళ్ళు వంట చేస్తే అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ ఏంటో. మొత్తానికి అలాగా 3వ వంట కూడా ఫినిష్ అయిపోయింది. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న 4th అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ ఎవరంటే? హలో అండి, నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ నవదుర్గ వంటల పోటీల్లో నేను ఒక పార్టిసిపేట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ పోటీల్లో నా వంటలతో జడ్జెస్ని మెప్పించి మైమర్పించి ఆహా అనిపించి ఆ ₹1,00,000 కొట్టేయడానికి నేను రెడీ. మరి నేను చేసే వంటల్ని మీరు చేసి రుచి చూసి ఆహా అనడానికి మీరు రెడీయా? హాయ్, నా పేరు హరిత అండ్ నా ఫ్రెండ్ శిరీష. దీని అభిరుచి వంటల ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మోస్ట్లీ వంటలు తిని దగ్గర నుంచే నేర్చుకున్నాను. అండ్ ఈ ప్రోగ్రాంలో కంపల్సరీ తినే విన్ అవుతుందని నా కాన్ఫిడెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీవాణి, చెప్పు, పిలిచేద్దామా? పిలిచేద్దాం. పిలిచే. ఎస్, మరి 4th పార్టిసిపెంట్ ఎవరంటే శిరీష. ప్లీజ్ వెల్కమ్. హాయ్. హలో. 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 హలో, బాగున్నారా? చాలా బాగున్నాను. మరి వేసుకొచ్చారా డాన్స్? చాలా బాగుంది. ఏదో నాకు వచ్చిన బాగా వేశారు, వేశారు, బాగుంది. బాగా చక్కగా హుషారుగా వచ్చారు అని చెప్పి అందరిలో మీరు ఒక్కలే హుషారుగా వచ్చారు తెలుసా. ఇప్పుడు ఇంతకీ ఏం చేయబోతున్నారు? స్వీట్ అండ్ సోర్ బజ్జీలు. స్వీట్ అండ్ సోర్ బజ్జీలు. బాగుంది వినడానికి. వెరైటీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అవునా? స్వీట్ అండ్ సార్ బజ్జీ అంతేనా? ఓకే, మరి స్వీట్ అండ్ సోర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ అండ్ సోర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ 1, మామిడికాయ పేస్ట్ 3 టీ స్పూన్లు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్వీట్ అండ్ సార్ బజ్జీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. మరి శిరీష గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. గీతా రెడీ? రెడీ, 1 2 3 స్టార్ట్. ముందుగా మనం పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు సరిపడినంత, మనకు కావాల్సినంత కారం తింటే కనుక కొద్దిగా పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం ముక్కలు వేసుకొని ఇది కచ్చాపచ్చగా నూరుకోవాలండి. ఓకే. పెసరపప్పు ఏదైతే ఉందో అది మనకి టేస్ట్ కచ్చాపచ్చగా తెలుస్తుంది ఓకే. మనం తినేటప్పుడు.